ఆర్జీకర్ హాస్పిటల్లో డాక్టర్పై అత్యాచారం కేసులో ఇవాళ కీలక తీర్పు రానుంది. నిందితుడు సంజయ్ రాయ్కు మరణశిక్ష విధించాలని సిబిఐ సిఫార్సు చేసింది. మరికొందరి ప్రమేయం ఉందని, వారిని కూడా శిక్షించాలనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీల్దా కోర్టు ఎలాంటి తీర్పునివ్వబోతోంది అన్నది ఉత్కంఠగా మారింది. జడ్జిమెంట్ కు కౌంట్ డౌన్ మొదలైంది. కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో పీజీ డాక్టర్ హత్యాయత్నం కేసుకు సంబంధించి సిల్దా సివిల్ అండ్ క్రిమినల్ కోర్టు తుది తీర్పు ఇవ్వబోతోంది. గత ఏడాది ఆగస్టు 9వ తేదీన ఘటన జరిగింది. నవంబర్ 12వ తేదీన సిల్దా కోర్టు విచారణ చేపట్టింది. 50 మంది సాక్ష్యాలను పరిశీలించింది. ఈ నెల 9వ తేదీన తుది విచారణ పూర్తయింది. 2 నెలల పాటు విచారణ జరిపిన సిల్దా కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. కోల్కతా హైకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ చేపట్టింది. నిందితుడు సంజయ్ రాయ్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించడం సహా ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపాల్ పలువురిని సిబిఐ ప్రశ్నించింది. ఆర్జీకర్ హాస్పిటల్ పై ఆందోళనకారుల దాడి ఘటన సంచలనం రేపింది. ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ సర్కార్ను కోల్కతా హైకోర్టు తీవ్రంగా మందలించింది. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ క్రమంలోనే ర్యాలీ నిర్వహించారు సీఎం మమతా బెనర్జీ. హత్యాచారం కేసులో నిందితులను ఉరి తీయాలన్నారు. కొందరు నిజాలు బయటకు రాకుండా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారామె బెనర్జీ. ఇక కోల్కతాలో డాక్టర్పై హత్యాచారం కేసును సుమోటోగా స్వీకరించింది సుప్రీంకోర్టు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చేపట్టాల్సిన చర్యలపై నిపుణులతో నేషనల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఇక సంచలనం రేపిన డాక్టర్ హత్యాచారం కేసులో నివేదిక ఇచ్చిన సిబిఐ నిందితుడికి మరణశిక్ష విధించాలని సిఫార్సు చేసింది. సిబిఐ సిఫార్సు చేసినట్టుగా నిందితుడు సంజయ్ రాయ్ కు మరణశిక్ష ఖాయమా, మరికొందరి ప్రమేయం కూడా ఉందన్న డాక్టర్ అభయ పేరెంట్స్ ఫిర్యాదు కీలకంగా మారనుందా? హత్యాచారం కేసు సహా ఆర్జీకర్ లో అక్రమాలపై కూడా సిల్దా కోర్టు సంచలన తీర్పు ఇవ్వనుందా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. హత్యాచారం కేసులో మరికొందరికి ప్రమేయం ఉందని నిజం తేల్చి వాళ్లందరికీ శిక్ష వేయాలంటున్నారు డాక్టర్ అభయ పేరెంట్స్. తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. వాళ్లతో పాటు యావత్ దేశం సిల్దా కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.